ఇండస్ట్రీ ఒక్కసారిగా మంటల్లోకి వచ్చేసింది. మంటలు ఎప్పుడైతే ఆర్పే ప్రయత్నం చేశారో అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో బిల్డింగ్ కూలిపోయింది. మేము ప్రాణాలు కాపాడుకుంటూ బయటికి పరుగులు తీసామనేది కూడా ఏకంగా ఫైర్ అధికారులే చెప్తున్నారు. ఇలాంటి మంటలు ఒక్క చెలరైనప్పుడు ఇది అంత ఆషామాషిగా ఉండదు. 10 ఫైర్ ఇంజన్లు ఒకేసారి ఫైట్ చేస్తే తప్ప ఇలాంటి మంటల్ని అదుపులో చేసే అవకాశం ఉండదనేది కూడా ఏకంగా అధికారులే నిర్ధారించిన పరిస్థితి. సుమారు 22,000 అత్యంత ప్రమాదకరమైన కెమికల్ లోపల నిల్వ ఉంచారనేది కూడా అధికారులు గుర్తించారు. ఈ చుట్టుపక్కల అత్యంత ప్రమాదకరమైన ఈ కెమికల్స్ ఘాటు వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు అధికారులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దృశ్యాలు ఏకంగా ఫైర్ అధికారులు ఫైర్కి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు ఏకంగా రంగంలో దిగారు. ఏకంగా స్టీల్ కూడా తన మంటల్లో చాలా వేగంగా మంటలు విస్తరిస్తున్నాయి. ఒక పక్క మట్టి సిమెంట్తో పాటు ఏదైతే స్టీల్ ఉందో కింద నుంచి కెమికల్ చాలా వేగంగా మంటలు ఎగసిపడుతుంటే మరోవైపు స్టీల్ కూడా పూర్తిగా ఇనపమే పూర్తిగా కాలి కరిగిపోతున్న పరిస్థితి ఇలాంటి ఈ ఇండస్ట్రీలో మన చూస్తుంటే ఈ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రమాద తీవ్రత ఉందో మనకి అర్థమవుతుంది. ఇలాంటి ఫైర్ కంట్రోల్ చేయడానికి సుమారు గంటల తరబడి కాదు, రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఇలాంటి మంటల్ని అదుపులో చేసేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 10 ఫైర్ ఇంజన్ల ద్వారా ఒకేసారి వాటర్ కొడితే తప్ప ఈ మంటల్ని అదుపులో చేసే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్న పరిస్థితి. చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక కెమికల్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. కెమికల్ వాసనతోటి స్థానికులంతా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ప్రమాద సమయంలో లోపల కార్మికులు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా దూరం నుంచి రికార్డ్ చేసిన దృశ్యాలను చూస్తున్నాము. మంటలు ఎలా ఎగసిపడుతున్నాయో ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు విపరీతమైన వాసన వస్తోంది. దాంతో స్థానికులంతా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయో అల్లంత దూరాన్ని నుంచి రికార్డ్ చేస్తున్న విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతోంది. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. జస్ట్ ఇప్పుడే ఈ న్యూస్ వచ్చింది. సో క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ప్రమాదానికి గల కారణం కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కెమికల్ కంపెనీలో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ, కెమికల్ వాసనతోటి స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. అదే కెమికల్ కంపెనీ మంటలు అంతకంతకు పెద్దవవుతోన్న దృశ్యాలని చూస్తున్నాము. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన నల్లటి పొగ, కెమికల్ వాసనతోటి ఈ స్థానికులంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుంటోన్న దృశ్యాలను చూస్తున్నాము. ప్రమాద సమయంలో లోపల కార్మికులు ఉన్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.